Find the equation of the plane through the point 1 comma minus 2 comma 4 and 3 comma minus 4 comma 5 and perpendicular to the xy plane. ఈ బిందువులు గుండా పోతూ xy plane కు లంబంగా ఉండే plane equation క్యాలిక్యులేట్ చేయండి. రైట్. గివెన్ పాయింట్స్ ఆర్ ఏదో a b అనుకుందాం. క్యాపిటల్ A 1 comma minus 2 comma 4 and capital B 3 comma minus 4 comma 5 and plane is in plane xy plane. xy plane drs of xy plane are 0 comma 0 comma 1. Now equation of the plane passing through the points a comma b and perpendicular to xy plane whose drs are 0 comma 0 comma 1 is formulating modulus of x minus x1 y minus y1 z minus z1 and x2 minus x1 y2 minus y1 z2 minus z1 and plane drs L m n equal to 0. So values ప్రతిక్షేపిస్తే x minus x1 అంటే ఫస్ట్ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ x minus 1 y plus 2 y minus 2 అంటే y plus 2 z minus 4 తర్వాత x2 minus x1 అంటే 3 minus 1 y2 minus y1 minus 4 minus 2 అంటే minus 4 plus 2 తర్వాత z2 minus z1 అంటే 5 minus 4. ప్లేన్ యొక్క డిఆర్స్ xy ప్లేన్ యొక్క డిఆర్స్ 0 0 1 అనుకున్నాం కాబట్టి 0 0 1. దీని డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. దీన్ని సింప్లిఫై చేస్తే x minus 1 y plus 2 z minus 4 3 minus 1 2 minus 4 plus 2 minus 2 5 minus 4 1 0 0 1. డిటర్మినెంట్లోని ఏ విషయం కూడా చేసినా డిటర్మినెంట్ అదే వస్తుంది కనుక లాస్ట్లో విషయ డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో 0 ఇంటూ y plus 2 into 1 y plus 2 minus 2 into z minus 4 కనుక 0తో చేస్తే 0. అలాగే రెండో టర్మ్ కూడా 0. సో మూడో టర్మ్ తీసుకుంటే 1 into x minus 1 into minus 2 minus 2 into y plus 2 equal to 0. అంటే minus 2x minus plus 2 minus 2y minus 2 into plus 2 minus 4 equal to 0. So that is minus 2x minus 2y minus 2 equal to 0. Throughout minus 2 కొన్ని డివైడ్ చేస్తే x plus y plus 1 equal to 0. That is the required. Next problem. Show that 2 comma 2 comma minus 1 7 comma 0 comma 6 3 comma 4 comma 2 0 comma 4 comma minus 3 are coplanar. కోప్లానర్ అంటే ఇచ్చిన బిందువులు ఒకే తలం మీద ఉంటే ఒకే ప్లేన్ మీద ఉంటే దట్స్ కాల్డ్ కోప్లానర్. సతలీయాలు అంటారు, రైట్. అదే మూడు బిందువులు ఒక రేఖ మీద ఉంటే వాటిని ఏమంటారు, సరేగీయాలు అంటారు. ఓకేనా, రైట్. ఇప్పుడు 4 పాయింట్స్ ఒక ప్లేన్ మీద ఉన్నాయని చూపించాలి కనుక మనం ఏం చేస్తామంటే 3 బిందువులు గుండా పోయే తలాన్ని ముందు క్యాలిక్యులేట్ చేసి 4వ బిందువు కూడా దాని మీద ఉందని చూపిస్తే కోప్లానర్ చూపించాలి, రైట్. సో గివెన్ పాయింట్స్ ఆర్ క్యాపిటల్ A 2 comma 2 comma minus 1, capital B 7 comma 0 comma 6, capital C 3 comma 4 comma 2 and capital D 0 comma 4 comma minus 1. Now equation of the plane passing through capital A, capital B, capital C, 3 points గుండా పోయే plane equation capital. Then formula ఏంటి, modulus of x minus x1 y minus y1 z minus z1 x2 minus x1 y2 minus y1 z2 minus z1 and x3 minus x1 y3 minus y1 z3 minus z1 equal to 0. So modulus of x minus x1 అంటే 2 కనుక x minus 2 y minus 2 z plus 1. తర్వాత x2 minus x1 7 minus 2 0 minus 2 6 minus 1 అంటే 6 plus 1. తర్వాత x3 minus x1 3 minus 2
తర్వాత 4 మైనస్ 2, తర్వాత 2 మైనస్ ఆఫ్ మైనస్ 1 అంటే 2 ప్లస్ 1, దట్ ఈస్ ఈక్వల్. దీన్ని సింప్లిఫై చేస్తే x మైనస్ 2, y మైనస్ 2, z ప్లస్ 1, 7 మైనస్ 2 అంటే 5, 0 మైనస్ 2 అంటే మైనస్ 2, 6 ప్లస్ 1 అంటే 7, అలాగే 3 మైనస్ 2 అంటే 1, 4 మైనస్ 2 అంటే 2, 2 ప్లస్ 1 అంటే 3. సో దీన్ని డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఫస్ట్ రో దృష్ట్యా డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేస్తే x మైనస్ 2 ఇంటూ మైనస్ 2 ఇంటూ 3 మైనస్ 6 మైనస్ 2 ఇంటూ 7 మైనస్ 4 ప్లస్ y మైనస్ 2 ఇంటూ 1 ఇంటూ 7 7 మైనస్ 15, తర్వాత z ప్లస్ 1 ఇంటూ 10 మైనస్ ఆఫ్ మైనస్ 20 ప్లస్ 2 కనుక 10 ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో దాన్ని సింప్లిఫై చేస్తే మైనస్ 6 మైనస్ 14 అంటే మైనస్ 20, x మైనస్ 2, 7 మైనస్ 15 అంటే మైనస్ 8 ఇంటూ y మైనస్ 2 ప్లస్ 10 ప్లస్ 20 12 కనుక 12 ఇంటూ z ప్లస్ 1 ఈక్వల్ టు 0. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 20x మైనస్ 8y ప్లస్ 12z, తర్వాత మైనస్ 20 ఇంటూ మైనస్ 2 ప్లస్ 40 మైనస్ 8 ఇంటూ మైనస్ 2 ప్లస్ 60, 12 ఇంటూ 1 12. సో దట్ ఈస్ ఎవరికి వచ్చింది కదా. ఓకే రైట్, ఆ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తే సాల్వ్ చేస్తే మైనస్ 20x మైనస్ 8y ప్లస్ 12z ప్లస్ 68 ఈక్వల్ టు 0. త్రూ అవుట్ మైనస్ 4తో క్రాస్ చేస్తే 5x plus 2y minus 3z minus 17 equal to 0. In this, substitute fourth point D 0, 4, minus. So 5 into 0 plus 2 into 4 minus 3 into minus 3 minus 17 equal to కాబట్టి 3 బిందువులు గుండా పోయే ప్లేన్ ఈక్వేషన్ ని 4వ బిందువు సాటిస్ఫై చేసింది కనుక therefore a, b, c d are lie at same plane. Therefore, a, b, c, d are co-planar. Same problem only. Show that minus 6, 3, 2, minus 13, 17, minus 1, 3, minus 2, 4, 5, 7, 3 are co-planar. పై ప్రాబ్లం ఎలా చేసామో అలాగే చేయొచ్చు. So next problem, find the angle between the planes 2x minus y plus 4z plus 17 equal to 0 and 3x minus 2y minus 3z plus 27 equal to 0. So given planes are first plane is pi 1 2x minus y plus 4z plus 17 equal to 0. So given planes are first plane pi 1 2x minus y plus 4z plus 17 equal to 0 and pi 2 3x minus 2y minus 3z plus 27 equal to 0. So రెండు ప్లేన్స్ మధ్యన కోణం క్యాలిక్యులేట్ చేయడానికి మనం రెండు ప్లేన్స్ మధ్యన కోణం θ అనుకుంటే cos θ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, cos θ ఈక్వల్ టు a1 a2 plus b1 b2 plus c1 c2 by square root of a1 square plus b1 square plus c1 square and square root of a2 square plus b2 square plus c2 square.
A2, B2, C2 అనేవి డిఆర్స్. సో డిఆర్స్ ఆఫ్ లైన్ perpendicular to pi 1 is 2 comma minus 1 comma 4, that is A1 B1 C. అదేవిధంగా డిఆర్స్ ఆఫ్ లైన్ perpendicular to pi 2 is 3 comma minus 2 comma minus, that is A2 B2 C. Now theta is an angle between the pi 1 and pi 2. Therefore cos theta is equal to A1 A2 plus B1 B2 plus C1 C2 by square root of A1 square plus B1 square plus C1 square and the square root of A2 square B2 square plus C2 square. That is equal to 2 into 3 plus minus 1 into minus 2 plus 4 into minus 3 by square root of 2 square minus 1 square 4 square into square root of 3 square minus 2 square plus minus 3 square, that is equal to 6 plus 2 minus 12 by square root of 4 plus 1 plus 16 square root of 9 plus 4 plus 9, that is equal to 6 plus 2 8 minus 12 minus 4 by square root of 21 into square root of 22. Therefore so theta equal to cos inverse minus 4 by square root of 21 into 22. 460. So next problem is given planes are pi 1 x plus y minus 5z minus 6, pi 2 2x plus 3y plus 6z plus 5. Now dias of the line perpendicular to pi 1 is what x y z కూడా కలిపి dias అవుతాయి కాబట్టి 1 1 minus 4. అలాగే dias of the line perpendicular to pi 2 is 2 3 and 6. If theta is an angle between the planes pi 1 comma pi 2 అయితే cos theta equal to a1 a2 plus b1 b2 plus c1 c2 by square root of a1 square plus b1 square plus c1 square into square root of a2 square plus b2 square plus c2 square. So value differentiate చేస్తే modulus of a1 a2 అంటే 1 into 2 plus b1 b2 1 into 3 plus c1 c2 minus 5 into 6
by square root of 1 square plus 1 square minus 5 square into square root of 2 square plus 3 square plus 6 square. That is equal to 1 into 2, 2, 1 into 3, 3, minus 5 into 6, minus 30 by square root of 1 square at 1, 1 plus 25 into square root of 4 plus 9 plus 36. So that is equal to 2 plus 3, 5 minus 30 ante minus 25 by square root of 27 into square root of 49. So that is equal to minus 25 by 7 into square root of 27. The 49. 49 square root of 7. That's 7 to 27. 27 ni 9 into 3 antaru. Square root of 9 into 3 kalaka 3 7 are 21 root 3. So the theta is equal to cos inverse minus 25 by 21. So for the problem, find the angle between the planes x plus y plus 2z minus 7 equal to 0, 2x minus y plus z equal to 0. సో ఇక్కడ రెండు ప్లేన్స్ ఇచ్చాడు కాబట్టి రెండు ప్లేన్స్ యొక్క డిఆర్స్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. సో ప్లేన్ 1 కి 1, 1, 2 అవుతుంది. అలాగే ప్లేన్ 2 కి 1, 2, minus 1, 1. సో రెండు ప్లేన్స్ మధ్యన కోణం θ అనుకుంటే cos θ equal to modulus of a1 a2 plus b1 b2 plus c1 c2 by square root of a1 square plus b1 square plus c1 square into square root of a2 square plus b2 square plus c2 square ఫార్ములా ద్వారా cos θ ని క్యాలిక్యులేట్ చేసి దాని ద్వారా θ ని క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ find the equation of the plane through the points capital A 1, 3, 2, capital B minus 5, 0, 2, capital C 1, 1, minus 4. Also find the distance of the point 2, 3, 4 from the plane. So ఒక ఫిగర్ రాసుకుంటే ఏబిసి గుండా పోతుందని ప్లేన్ ఈక్వేషన్ P అనే పాయింట్ నుండి ఈ ప్లేన్ గల దూరాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ we find the equation of the plane. Given points are capital A 1, 3, 2, capital B minus 5, 0, 2, C 1, 1, minus 4. Now equation of the plane passing through capital A, B, C is formula modulus of x minus x1, y minus y1, z minus z1, x2 minus x1, y2 minus y1, z2 minus z1, x3 minus x1, y3 minus y1, z3 minus z1 equal to 2. That implies x minus x1 ante 1, y minus y1 ante y minus 3, z minus 2, x2 minus x1 minus 5 minus 1, 0 minus 3, 2 minus 2
and 1 minus 1, 1 minus 3, minus 4 minus 2. So that is equal to modulus of x minus 1, y minus 3, z minus 2. Minus 5 minus 1 ante minus 6, 0 minus 3 ante minus 3, 2 minus 2 ante 0, 1 minus 1 ante 0, 1 minus 3 ante minus 2, minus 4 minus 2 ante minus 6. దీని ట్రీట్మెంట్ క్యాలిక్యులేట్ చేస్తే x minus 1 into minus 3 into minus 6, 18, minus 2 into 0, 0, plus y minus 3 into 0 into 0, 0, minus 6 into minus 6, minus 30, plus 36, into minus 36, plus z minus 2 into minus 6 into minus 2, 12, minus 3 equal to 0. That implies x minus 1 into 18 plus minus y minus 3 into 36 plus 12 into z minus 2 equal to 2. That implies 18x minus 36y plus 12z minus 18 plus 3 plus 108 minus 24 equal to 18x minus 36y plus 12z 108 నుంచి 42 plus 56 equal to 4, 3 cancel करते हैं, 6x minus 12y plus 4z plus 22 equal to 0. Now ఇప్పుడు పాయింట్ నుండి ప్లేన్ కి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయండి. ఫ్రమ్ డిస్టెన్స్ from ax plus by cz plus d equal to 0 to x1 y1 z1 is ax1 by1 cz1 plus d by square root of a square plus b square plus c square. కనుక that is equal to a అంటే ఇక్కడ 3 into పాయింట్ ఇచ్చేది 2, 3, 4. కాబట్టి d equal to ax1 3 into 2 minus 6 into 3 2 into 4 plus 11 by square root of 3 square minus 6 square plus 2 square.
that is equal to 6 minus 18 plus 8 plus 11 by square root of 9 plus 36 plus 4. minus 4 plus 7 by square root of 49 is 7 by 7.